అసలు మొత్తం న్యూక్లియర్ పవర్ని తాను తయారు చేసుకోవాలని ఇన్నేళ్లుగా ఎదురు చూస్తున్న ఈ పవర్ అనేది ఆల్రెడీ రెడీ అయిపోయిందా? ఇంత ధైర్యంగా ఇరాన్ ముందుకు వస్తుంది అంటే ఆల్రెడీ అది రెడీ అయిపోయిందా? ఎక్కడి వరకైనా చేయగలిగే సామర్థ్యాన్ని సంపాదించుకుందా అంటే ఎస్. దానికి ఇరాన్ రీసెంట్గా ఇచ్చిన ప్రకటన ఏంటి అంటే ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్స్. ఇది ఇరాన్ రూపొందించుకున్న పవర్ఫుల్ యుద్ధ డ్రోన్స్. ఇవి ఎక్కడి వరకు వెళతాయి అంటే నిజానికి 3000 కిలోమీటర్స్ వరకు గల్ఫ్ దేశాల వరకు వెళ్ళగలుగుతున్న ఈ మిసైల్స్ దాదాపుగా 11,000 కిలోమీటర్లో ఉన్న అమెరికాలోని కాలిఫోర్నియా వరకు కూడా వెళ్ళగలగడానికి వీలైన మిసైల్స్ని ఇక్కడ ఇరాన్ రూపొందించుకుంది అనే విషయం బయటికి పొక్కింది. అంటే ఇక ఈ మధ్యలో ఉన్న దేశాలు కాదు, కొడితే గిడితే ఇక అమెరికానే కొట్టడానికి కూడా ఇరాన్ సిద్ధమైంది. నెక్స్ట్ లెవెల్లో అదే జరగబోయేది. WTC టవర్స్ 2 అయితే జరిగిందో 2000 ఇయర్లో ఏదైతే జరిగిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ 26 ఏళ్ల పాటు అమెరికాలో ఒక్క బాంబు కూడా పేలలేదు. సరే, అక్కడ డ్రగ్ కల్చరో గన్ కల్చరో వాళ్ళకి వాళ్ళు చంపుకుంటూ ఉన్నారు తప్పితే ఏ దేశం బయట నుంచి కూడా ఎవరు వచ్చి అక్కడ ఒక బాంబు లాంటి ఘటనలు జరగలేదు. కానీ WTC లాంటి ఘటనే గనక మళ్ళీ అమెరికాలో జరిగితే మొత్తం అమెరికా సమాజం తిరగబడుతుంది. గతంలో లాగా ఉండరు. అప్పుడు కూడా అలా కొని తెచ్చుకున్నదే, కానీ సర్దిపుచ్చుకున్నారు ఒక రకంగా. అప్పుడు ఇంత టెక్నాలజీ అలాగే ఇంత అవగాహన కూడా లేదు కాబట్టి ఒక రకంగా ఉంది. కానీ ఇప్పుడు ఈ యుద్ధాన్ని ఇంతమంది హెచ్చరిస్తున్నా ఇలాగే ముందుకు వెళ్ళి కాలిఫోర్నియా దాకా ఇరాన్ బాంబు వెళ్ళింది అంటే గనక దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించదు అమెరికా సమాజం.